విశాఖ గాజువాక కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. బీసీ రోడ్డు స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర ఐఎన్టీయూసీ నిరసన జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాం. స్టీల్ ప్లాంట్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ఎవరో దాడితోనో దయాలక్ష్యాలతో ఈ ప్యాకేజ్ రాలేదు. 140 కోట్ల మంది ప్రజానీకం పైన పార్లమెంటే చెప్పింది అమ్ముతాం మొత్తం అని చెప్పేసి. తెలుగు ప్రజల పోరాటానికి, తెలుగు ప్రజల సంఘీభావానికి, విశాఖ ఉక్కు తాలూకు భవిష్యత్తు, విశాఖ ఉక్కు తాలూకు సెంటిమెంట్ కి తల వంచ తప్పలేదు. ఈ పార్లమెంట్ అందుకే డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు, రామెడలు కొంటా ఉన్నారు, ముడుపులు తీసుకుంటా ఉన్నారు. కాదని చెప్పగలరా? 3 ఫర్నెస్లు ఉంటే 2 ఫర్నెస్లు 15,000 టన్నులు వచ్చాయి. 3వ ఫర్నెస్ వచ్చేందుకు కూడా ప్రొడక్షన్ వస్తా ఉంది. కారకులు ఎవరు? ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్ డోర్ ప్రైవేటైజేషన్ పేరిట యూఐలు పిలుస్తూ ఆనందం పొందుతూ ఉన్నారే. ఈ యూఐలు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఢిల్లీ ప్రజాప్రతినిధుల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగినారు. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి రోజు తీసుకునే కనీసం సెట్టి పాసు చేస్తా ఉండి మీ కళ్ళు కనబడలేదా? 5,000 మంది 30 సంవత్సరాలు పనిచేసిన వర్కర్లను తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనిలో పెడతారా? వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ నాశనం చేస్తారా? 100,000 మంది కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు మీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల పాటు ఈ శ్వేతాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, నిర్వాసులు అనేక త్యాగాల్లో కూడుకున్న ఈ ప్లాంట్ని ఏదో చేస్తా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి, జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం 100,000 మంది సిఐటి కార్యకర్తలు ఇక్కడ బైఠాయించబోతా ఉన్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రకటించేటట్టు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ యాజమాన్యం కూడా సర్దుకుని వెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము చర్య తీసుకుంటాం. అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సెయిల్లో బోనస్ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖున బోనస్ విషయ చర్చలు అన్నది మేనేజ్మెంట్ పిలిచింది. ఆ చర్చల్లో 40,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సెయిల్ కార్మికులు 19వ తారీఖున దేశవ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేపడతా ఉన్నారు. కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా, జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కక్షసాధింపు చర్యలు చేపడతా ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఖండిస్తా ఉంది. బోనస్ అన్నది వాయిదా పడిన జీతం. ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ గుర్తింపినన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి. గత సంవత్సరంలో బోనస్ ఇప్పించలేకపోయారు. ఈ సంవత్సరం బోనస్ చర్చలకు మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్తే కార్మికులకి బోనస్ ఇప్పిస్తారా లేరా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా స్టీల్ కార్మికులకి జీతాలు ఎప్పిస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడుందో కనిపించే పరిస్థితి లేదు. మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్యం దగ్గర చర్చలకు వెళ్తే గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనటువంటి గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చర్చలకు వచ్చారు. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ అక్కడ వెళ్ళినటువంటి అధ్యక్షులు, ఐఎన్టీసీ నాయకుల మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నారంటే కనీసం చర్చలకు వెళ్లే ధైర్యం కూడా లేనటువంటి గుర్తింపు నేను ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి కార్మికుల తక్షణమే వేతనాలు చెల్లించాలి. లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవ చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాల సేకరణ జరిగింది. ఆ సంతకాల సేకరణ అన్నది తీసుకొచ్చి మీ యొక్క అడ్మిన్ బిల్లు ముట్టడించడానికి సీఏబీ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సమాధానం చెప్పాలి.
చెల్లించాలి.